అదే ఊరిలో ఒక పాపాత్మురాలు ఫలానా పరిసయ్యుని గృహములో యేసయ్య భోజనానికి వచ్చాడని విని తెలుసుకొని ఆమె యేసు ప్రభువు దగ్గరకు ఒక అత్తరు బుడ్డి తీసుకొని వెళ్ళిందట. అలా వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క ఎదుటికి రావటానికి ధైర్యం చాలక వెనుక నిలబడి యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడుపుతుందట. కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉందట. అలా చేస్తున్నటువంటి సమయంలో యేసయ్యను భోజనానికి పిలిచిన పరిసయ్యుడు తన మనసులో మర్మరింగ్ చేస్తున్నాడు. సనుగు గొనుగు ఎలా ఉంటుంది? పక్కనుండేవాడికి కూడా వినబడదు. మనసులో అనుకునే కొన్ని మాటలు మనకే తెలుస్తాయి కానీ పక్క వ్యక్తికి తెలియదు. కానీ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభువారు అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు. నీ మనసులో ఒక తలంపు పుట్టక మునిపే, అది నీ పెదవుల నుండి బయటికి రాక మునిపే ఆయనకి తెలుసు. చూడండి, ఆయన అనుకుంటున్నాడు పరిసయ్యుడు, ఈయన ప్రవక్త అంటే ఈయనను తాగుతున్న ఇది ఎవతో ఆయనకు తెలియదా? ఇది ఒక పాపాత్మురాలు అన్నాడు మనసులో. ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి ఈయనను తాగుతున్న ఈమె ఎవరో, ఈమె ఎలాంటిదో ఆయనకి తెలియాలి కదా. ఇది ఒక పాపాత్మురాలు అన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, అంతేగాని ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలా. మనము వెంటనే తీర్పు తీర్చేస్తాం మనుషులకి, వాళ్ళు అలా అవ్వాలి, వాళ్ళు ఇలా అవ్వాలి అని తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు మనుషులకు తీర్పు తీర్చడానికి రాలేదు. కానీ ఏ మనుషుడు నశించుట దేవునికి ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య జీవానికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు మరొక చోట అన్నాడు, నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. రోగులకు వైద్యుడు అవసరం కానీ ఆరోగ్యవంతులకు కాదు.